ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాద ఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలు. షష్ఠః ప్రశ్నః. 3వ మంత్రం. భాష్యం. దీంట్లో సాంఖ్యులకు వేదాంతులకు అంటే మన గురువు గారికి జరుగుతున్నటువంటి చర్చలో ఉన్నాము. ఇందులో 10 అంశాలుగా తీసుకున్నాము. ఇందులో 10వ భాగము. ఈ 10వ వాదనలో ఉన్నటువంటి 4 భాగాలలో 3 భాగాలు పోయినసారి చూశాము. ఈనాడు మిగతా భాగాలను కూడా చూస్తాం. పదవ పూర్వపక్షం ఏంటన్నారు? ఏకత్వే అపి శాస్త్ర ప్రణయనాద్యనర్థక్యం ఇది చేత్. ఆత్మ ఏకత్వం అంటున్నారు కదా, ఈ ఏకత్వం అయినప్పుడు శాస్త్ర ప్రణయనాది అర్థం. శాస్త్ర ప్రణయనాదులు అంటే శాస్త్రాన్ని బోధించడము మొదలైనవన్నీ కూడా అనర్థకం ఇది చేత్, ఏమీ ఉపయోగం ఉండదు కదా అని అన్నారు వాళ్ళు. శాస్త్రం ఉపయోగం ఉండదు అని కన్క్లూడ్ చేయడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. శాస్త్రం ఉపయోగం ఉండదని చెప్తారా? సిద్ధాంతి చెప్పరు కదా. ఎలా డిఫెండ్ చేస్తున్నారు? సంగ్రహంగా అభావాత్ అంటే అభావము వలన, లేకపోవుట వలన. ఏమిటి లేదు? శాస్త్ర ప్రణేత్రాదిషు, శాస్త్రము, ప్రణేత్ర గురువు, ఆది శిష్యుడు, తత్ఫలార్థిషు దాని యొక్క ప్రయోజనాలు, ఇవన్నీ కూడా శాస్త్రస్య ప్రయోజనం. శాస్త్రం యొక్క ప్రయోజనము ఎప్పుడు ఉంటుంది? అనర్థకం సార్థకం వా అంటే ఉపయోగము నిరుపయోగము అనేటటువంటిది శాస్త్ర ప్రణేత్రాదిషు తత్ఫలార్థిషు సత్సుహి అంటే అవి ఉన్నప్పుడే. ఏకత్వ స్థితిలో గురువు గారు, నేర్చుకునేవాడు, గురు బోధించేసే విద్యాదంతాలు ఫలితము అని ఉండవు కదా. ఎప్పుడైతే శాస్త్రము, ప్రణేత్ర, శిష్యుడు, ఆదిషు, ప్రయోజనములు ఇవన్నీ సత్సు ఉంటే అప్పుడు అటువంటి శాస్త్రము మంచి శాస్త్రమా, సరి అయినటువంటి శాస్త్రము కాదా, ఇది సరిపడుతుందా సరిపోదా, సాంఖ్యశాస్త్రము లేక ఈ విధమైన వైశేషికులు ఈ శూన్యవాదాల వంటి శాస్త్రమా, లేకపోతే నిజంగా ప్రమాణానికి నిలబడే శాస్త్రమా, ఇది ప్రయోజనమా అప్రయోజనమా అనేటటువంటి డైకోటమీ వికల్పన అప్పుడు ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమిటి? ఆత్మ ఏకత్వే, ఏకమైనటువంటి ఆత్మయందు శాస్త్ర ప్రణేత్రాదయ, శాస్త్రము గురువు మొదలైనవన్నీ తతః ఇక్కడ భిన్నాః న సంతి, వేర్వేరుగా లేవు, ఉన్నదంతా ఆత్మ ఏకత్వమే. తదభావే, ఆ విధమైనటువంటి అభావము అంటే శాస్త్రము, గురువుగారు, నేర్చుకునేవాడు, ప్రయోజనము అనేటటువంటి విభాగాలు ఏవి లేనప్పుడు శాస్త్రము సార్థకమా నిరర్థకమా అని ఏమిటయ్యా నీ ప్రశ్న? ఏవం అనుపపన్నా, ఇది పొసగదు, ఈ ప్రశ్నయే పొసగదు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ దానికి ఈయన కంటిన్యూషన్ చేస్తున్నారు.
అభ్యుపగతే ఆత్మైకత్వేన ప్రమాణార్థం చ అభ్యుపగతయ భవత. అభ్యుపగమనము అంటే అంగీకారము. ఆత్మ ఏకత్వే అభ్యుపగతే, ఆత్మ ఏకత్వము అంగీకారమైనప్పుడు ప్రమాణార్థంచ ప్రమాణమైనటువంటి ఆ శృతి కూడా అభ్యుపగత అంగీకారమైనటువంటిదే భవత అయి ఉంది కదా. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ఏకత్వాన్ని అంగీకరించావో అప్పుడు శాస్త్రాన్ని అంగీకరించేనే ఆత్మ ఏకత్వం తెలుస్తుంది. ఆత్మ ఏకత్వాన్ని అంగీకరించావంటే శాస్త్రాన్ని అంగీకరించేసేవని. యద్ ఆత్మ ఏకత్వం అభ్యుపగచ్చత. యదా ఆత్మ ఏకత్వం అభ్యుపగచ్చత, ఎప్పుడైతే ఆత్మ యొక్క ఏకత్వము అంగీకారం అయిపోయిందో అప్పుడు శాస్త్రము కూడా అంగీకారం అయిపోయినట్టే. అప్పుడు శాస్త్రము సార్థకమా నిరర్థకమా అనే ప్రశ్నయే లేదు కదా అన్నారు. తదభ్యుపగమే చ మరియు తదభ్యుపగమే, అది బాగా అంగీకారమైనప్పుడు వికల్పన అనుపపత్తిం, వికల్పనలు పొసగవు అని శాస్త్రం చెప్తోంది. ఇదిగో ఐఎమ్ గివింగ్ యూ ఏ కొటేషన్. ఎప్పుడైతే ఏకత్వ స్థితిలో ఉంటాడో అప్పుడు ఇది సార్థకమో నిరర్థకమో అని వీరు గురువుగారు ఇతను శిష్యుడు, ఇది బోధన, ఇది ప్రయోజనము అనేటటువంటి వికల్పనలు అనుపపత్తిం శాస్త్రం ఆ విధంగా చెప్తోంది. అయ్యా కొటేషన్. ఎత్ర యస్మిన్ కాలే, ఏ సమయమునందైతే తు కానీ అస్య అతనికి అంటే ఆ జ్ఞానికి సర్వం ఆత్మైవేవ అభూత్, సర్వం అంతా కూడా, సర్వం అనే మాటలో ఏది ఎక్స్క్లూడ్ అవ్వదు. ఆల్ ఇన్క్లూజివ్ అనే దానికి సంస్కృతంలో ఒక పదం సర్వం. సర్వం అన్నారంటే దీంట్లో ఎక్స్క్లూషన్స్ మరి లేవు, ఏ ఎగ్జంప్షన్స్ లేవు. సర్వం ఆత్మ ఏవ అభూత్, ఆత్మయే అయి కూర్చున్నప్పుడు తత్ అటువంటి సమయంలో కేనా దేనిచే, కం దేనిని, దేనిని పశ్యేత్ చూస్తాడు. కం తత్కేనకం పశ్యేత్, తత్కేనకం జిఘ్రేత్, తత్కేనకం విజానీయాత్. అక్కడ బృహదారణ్యక చెప్పారు. అది ఎప్పుడు తద్యుపగమేచ వికల్పన అనుపపత్తి మహాశాస్త్రం. తద్యుపగమే అంటే ఆ ఏకత్వాన్ని అంగీకరించిన పక్షంలో శాస్త్రం చెప్తోంది వికల్పనలేవి అనుపపత్తి పొసగవు అని. అదే ఈ కొటేషను అంటూ చెప్పారు. ఇత్యాది మొదలైనవి. ఇక అన్యత్ర ఆన్ ది అదర్ హ్యాండ్ దర్ ఇస్ శాస్త్ర ప్రణయనాద్యుపపత్తిం చ పరమార్థ వస్తు స్వరూపాత్ అవిద్యా విషయే. ఎప్పుడైతే పరమార్థ వస్తు స్వరూపము కంటే పరమార్థ వస్తు స్వరూపాత్, పరమార్థ వస్తు స్వరూపము కంటే అవిద్యా విషయే, అవిద్యా విషయం వలన వేరువేరుగా ఉన్నాయి అనే స్థితి ఉంటే శాస్త్ర ప్రణయనాది ఉపపత్తించ ఆహ. అదే శృతి శాస్త్రము చాలా ఉపయోగమయ్యా అని చెప్పింది. ఎప్పుడైతే వీడు ద్వైభావంలో ఉండి ఏకత్వాన్ని అంగీకరించకుండా పరమార్థ వస్తు స్వరూపము కంటే అన్యమైనది ఉన్నదని అన్నప్పుడు, అవిద్య విషయంలో ఉన్నప్పుడు శాస్త్ర ప్రణయనములు, శాస్త్రము, బోధన, శిష్యుడు, ప్రయోజనము అనేటటువంటివన్నీ కూడా ఉపపత్తించ చక్కగా పొసుగుతాయి. దే ఆర్ వెరీ మచ్ ఇన్ ప్లేస్ అండ్ రిక్వైర్డ్. దాని కొటేషన్ ఏమిటి? యత్రాయస్మిన్ కాలే ద్వైతమివ భవతి, ద్వైతంతో ఎప్పుడు ఇవ వస్తుంది. రెండు అంతకంటే ఎక్కువగా ప్లూరల్గా అనుకున్నప్పుడు అన్యన్ పశ్యతి, ఒకడు ఇంకొకడిని చూస్తాడు. ఎప్పుడైతే ద్వైతం ఉన్నదో అప్పుడే ప్లూరాలిటీ ఉందో అప్పుడు అన్యన్ పశ్యతి, ఒకడు ఇంకొక దానిని చూస్తాడు. అప్పుడు ఏమిటి కావాలి? ఏకీభావం రావడానికి శాస్త్రము కావాలి, ప్రణయనం కావాలి, శిష్యుడు వినాలి, శ్రవణమన నిధిధ్యాసలు చేయాలి, ప్రయోజనాన్ని పొందాలి, ఏకత్వాన్ని పొందాలి. అంటే ద్వైభావంలో ఉన్నప్పుడు శాస్త్రం ఉండే తీరాలి, ఏకత్వ భావంలో ఉన్నప్పుడు
శాస్త్రము ఉండాలా అక్కర్లేదా అని ప్రశ్నే లేదు. ఆ శాస్త్రాన్ని ఉపయోగించుకునే ఈయన ఇక్కడికి వచ్చాడు కదా అంటున్నారు. అది ఆయన ఉన్నాడు, డాక్టర్ కావాలి, డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయినంత మాత్రాన ఆ విద్య ఎందుకు అక్కర్లేదు, ఆ శాస్త్రం ప్రయోజనం లేదు, ఆ గురువుగారు వేస్ట్ అని అంటాడా? అనడు కదా. అది దాటుకుని ఇక్కడికి వచ్చాడు, డాక్టర్ అయ్యాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, డాక్టర్ చదువుకుందామని ఉబలాట పడుతున్నాడు. అతనికి ఎలాగో ఆ శాస్త్రం కావాలి, ఎలాగో ఆ గురువు గారు ఆ ప్రణయనం కావాలి, ఆ ప్రయోజనం కావాలి. అంటే రెండు కేసెస్లో కూడా శాస్త్రము నిరర్థకము సార్థకము అనేటటువంటి క్వశ్చనే లేదురా బ్రదర్ అన్నారు. అత్ర చ విభక్తే విద్యా అవిద్య పరా పరే ఇది ఆదౌ ఏవ శాస్త్రస్య. శాస్త్రమునందు, ఈ శాస్త్రంలో, మన ఉపనిషత్తులో, అంటే దీనికి సంబంధించిన అథర్వవేదీయమైనటువంటి ముండకోపనిషత్తులో ఆదౌ ముందుగానే విద్య అవిద్య పరా అపరే చ విభక్తే ఆదౌ చ అత్ర. ఇక్కడ ఆ విద్య అవిద్య అంటూ ముందుగానే విభాగించి చెప్పారు. అత అందువలన తార్కికవాద భటులు, తార్కికవాద భట ప్రవేశ, తార్కికవాదులు అనేటటువంటి భటులకు వేదాంతరాజ ప్రమాణ బాహుగుప్తే, వేదాంత ప్రమాణరాజము, వేదాంత ప్రమాణమనే శ్రేష్టమైనటువంటి రాజుగారి యొక్క చేతులతో గుప్తే రక్షించబడుతున్నటువంటి ఆ కోటలోనికి, ఆ దేశంలోనికి తార్కికవాద భట ప్రవేశ నాస్తి, లేదు. అటువంటి వాళ్ళకి లేదు. ఎందుకు? ఆత్మ ఏకత్వ విషయే, ఆత్మ ఏకత్వ విషయంగా శాస్త్ర ప్రమాణము అనేటటువంటి రాజుగారి బాహువులలో బడుచున్నటువంటి ఆత్మ ఏకత్వం అనేటటువంటి ఒక విషయము ఆ కోటలో తార్కికవాదులైనటువంటి సాంఖ్యులకు గాని, నైయాయికులకు గాని, వైశేషికులకు గాని, ఇతర ద్వైతవాదులకు గాని తార్కికవాద పట ప్రవేశ నా, లేనే లేదు, నో ఎంట్రీ. ఏతేనా, ఈ విభాగము, ఏతేనా అంటే ఏమిటి విభాగము అంటే, ఇగో ఈ ద్వైతము, శాస్త్రము, ప్రణయనము చెప్పేవారు, బోధించబడేటటువంటి విద్య, శిష్యుడు, దాని తాలూకా ఉపయోగము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అవిద్యాకృత నామ రూపాద్యుపాధికృత అనేక శక్తి సాధనకృత భేదవత్వాత్. ఎన్ని భేదాలు ఉన్నాయండి అవిద్యలో ఉన్నప్పుడు? ఎన్ని లేవండి? అన్ని భేదాలు. అవిద్యలో ఉన్నప్పుడు, ఏకత్వాన్ని దర్శించినప్పుడు, అవిద్యాకృత, అవిద్య చేత చేయబడిన నామరూపములు చెప్పనే లెక్కర్లేదు. మేనిఫోల్డ్ మల్టిపుల్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ నామాస్ అండ్ రూపాస్, ఉపాధులు, వాటి చేత కృత కల్పించబడినటువంటి అనేక ఇన్యూమరబుల్ శక్తి సాధనాలు, ఎన్నో శక్తి సాధనాలు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ద్వైతం అన్నావో రకరకాల ఉపాధులు, రకరకాల నామరూపాలు, ఇవన్నీ అవిద్య వలన అనేక శక్తి సాధనాలుగా గోచరిస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా భేదవత్వాత్, భేదముగా నుండుట వలన బ్రహ్మణ ఆ పరబ్రహ్మమునకు సృష్టి ఆది కర్తృత్వే, సృష్టి స్థితి లయములు, సృష్టి ఆది కర్తృత్వే సాధనాద్యభావ, సాధనములు లేవు అనేటటువంటి దోషము ప్రత్యుక్తో వేదితవ్య, ఆ దోషానికి ప్రత్యుత్తరము ఇయ్యబడినదని మీరు చక్కగా తెలుసుకోండి. మీరు అన్నారుగా ఆత్మకు సాధనాలు లేవు, ఈ సాధనాలు లేదే ఈ పరబ్రహ్మము సృష్టి ఎలా చేసింది అని అడుగుతున్నారు. మీరు మరి ద్వైతమే కదా చెప్తున్నారు, సాంఖ్యం అంటే ద్వైతమే కదా. ద్వైతంగా ఊహించినప్పుడు సాధనాలకేమి కొదవా? అన్నీ భిన్నత్వమే, అన్నీ సాధనాలే. అప్పుడు పరమాత్మకి సాధనం ఉంది లేదు అనేటటువంటిది మాకు ప్రాబ్లం, కానీ నీకేమిటయ్యా ప్రాబ్లము? నువ్వు ఆల్రెడీ ద్వైతివి కదా అంటూ అట్లాంటి విషయంలో ద్వైతమే అక్కర్లేదు. అయినప్పటికీ కూడా మేము వివర్తవాదులము. పరమాత్మ మార్పు చెంది, పరిణామం చెంది, ఏవో ద్రవ్యాలను ఉపయోగించి ఆయన తయారు చేయాలి అనేటటువంటి బాధ మా వాదనలో లేదు. పరమాత్మ అలా ఉంటూ ఉండగానే అతనిలో ఏ మార్పు, ఏ విధమైనటువంటి సంగము, మార్పు, క్రియ,
కళ మార్పు రాకుండానే ఏకత్వంగా పరమాత్మ ఉంటూ ఉండగానే ఈ జగత్తంతా వివర్తంగా స్వప్నంలో ఏ విధంగా ఆ, మనకు రకరకములైన అనుభవాలు కల్పించబడుతున్నాయో, అద్దంలో ఏ విధంగా నగరము దృశ్యమవుతున్నదో, లేకపోతే జలచంద్రవత్ అనేటటువంటి విధముగా వివర్తమైందని చెప్తున్నాము. ఇప్పుడు దీనికి సాధనాలనే బాధే లేదు. ఒకవేళ నువ్వు ద్వైతం దృష్టిలో ఆలోచిస్తే కూడా సాధనాలకి ఏమిటయ్యా కొదవ? ఇక్కడ అవిద్య ఉన్నది నీకు, దాని వలన అవిద్యాకృత నామరూపాలు ఉన్నాయి, దాని వలన అనేక ఉపాధులు ఉన్నాయి, ఆ ఉపాధికృత అనేక శక్తి సాధనాలు ఉన్నాయి, ఈ సాధనాల్లో అనేక భేదాలు ఉన్నాయి. ఇవి చాలవా నీకు సాధనాలు? ఇంకా ఎన్ని కావాలేమిటి? అయితే మమ్మల్ని అడిగితే సాధనాల అపేక్ష లేదు పరమాత్మకి. ఎందుకు? పరమాత్మ పరిణామము చెందడు, అది వివర్తము. వివర్తమవుతున్నటువంటి పరమాత్మకు సాధనాలు ఎందుకు? అక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మిలియన్స్ ఆఫ్ థింగ్స్ని ప్రకాశింపజేస్తున్నాడు. వీటన్నిటినీ ప్రకాశింపజేయడానికి సూర్యునిలో మార్పు రాకుండా, ఏ విధమైన మార్పు సాధనాలు లేకుండా ఆయన ప్రకాశింపజేస్తున్నాడా లేదా? సూర్యుని ప్రకాశానికి ఏమి సాధనము కావాలి? ఆయన ఉంటే చాలంతే. సూర్యుడు ఉంటే ఆ ప్రకాశంలో అన్నీ తెలుస్తున్నాయి, ఆత్మ ఉంటే ఆత్మ ప్రకాశంలో ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇవన్నీ వివర్తమవుతున్నాయి. అంతేకాకుండా ముందు పరైహి ఉక్త అంటే ఇండైరెక్ట్గా ఇంకోళ్ళు కూడా అన్నారు, ఇంకో మాట కూడా. పరైహి అంటే వేరే వారు వేరే విధంగా కూడా అన్నారు. ఏమిటన్నారు? ఆత్మగాని ఈ సృష్టి చేసినట్లయితే పరబ్రహ్మము తనను తానే హింసించుకుంటుంది అని అన్నారు. చూసారా? అది కూడా ఆన్సర్ అయిపోయింది. ఎందుకంటే వివర్తవాదంలో ఆత్మ మార్పే చెందడం లేదు. మీ పరిణామవాదంలో కదా పాలు పెరుగైనట్టు మార్పు చెందడం. మా ఉపాదాన వివర్తమైనటువంటి పరమాత్మకు ఎట్టి విధమైనటువంటి మార్పులు లేవు. అంచేత పరమాత్మ తనను తాను హింసించుకుంటున్నాడు అనే దోషము కూడా తీరిపోయింది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి టిక్కు పెట్టేసి వాళ్ళు చెప్పినటువంటి వాటిని ఖండించడమే కాకుండా సమరైజ్ చేసి చెప్పేస్తున్నారు. పరయుక్త ఆత్మ అనర్థ కర్తృత్వాది దోష. ఆత్మ తనకు తానే అనర్థము కర్తృత్వము చేసుకుంటుంది. ఆది మొదలైనటువంటి దోషాల లిస్టు మీరు ఏదో ఇచ్చారే, అవన్నీ కూడా వివర్తవాదము అనే ఒక్క దాంతో ఎగిరిపోయాయి. ఆ దోషాలు లేవు. పదవ సిద్ధాంతంలో అత్ర ఇది అక్కర్లేదంత ఆల్రెడీ చెప్పేసుకున్నాను. ఈ స్లైడ్ మనం చూడక్కర్లేదు, టైం వేస్ట్. ఇది చెప్పుకోలేదు ఈ పార్ట్. యహతు దృష్టాంత రాజ్ఞ సర్వార్థకారిణి కర్తరి ఉపచారాత్ రాజా కర్త ఇది సహ అత్ర అనుపపన్న. అత్ర ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో సహా ఆ ఉపచారం అనేటటువంటి దృష్టాంతము అనుపపన్న పోసగదు. ఏమిటా దృష్టాంతం ఇచ్చారు వారు? అయ్యా మీ తాలూకా ప్రధానం అంటున్నారు, దాన్ని కర్త అంటున్నారు. ఆ ప్రధానం అనేటటువంటిది జడం కదా, జడం నుంచి చేతనమైన సృష్టి ఎలా పుడుతుంది? అది పనికిరాదు అన్నాం. అంటే లేదండి, పరమాత్మకి అది ప్రధానానికి వచ్చిన ఉపచారం చేసి చెప్తాం. ఏం ఉపచారం చేసి చెప్తాము? రాజుగారి యొక్క అసిస్టెంటు లేక మినిస్టర్ యందు ఆయనే రాజు అని ఎలాగ సర్వాధికారాలు ఆ మంత్రి గారి దగ్గర, లేకపోతే అంబాసిడర్, సెక్రటరీ, ఇప్పుడు రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర చీఫ్ సెక్రటరీకి అన్ని పవర్స్ ఉన్నట్టుగా ఎలా చెప్తాము? అంటే చీఫ్ సెక్రటరీ గారినో లేకపోతే హోమ్ మినిస్టర్ గారినో ప్రైమ్ మినిస్టర్ గారినే ఎలా అంటాము, ఉపచారం చేసి చెప్తాము, అలా మేము జడమునకు చైతన్యము ఉపచారం చేసి చెప్తాము అని అన్నారు వాళ్ళు ముందు. దాన్ని చెప్తున్నారు. యహతు దృష్టాంత తు, కానీ యహ ఏదైతే దృష్టాంత, దృష్టాంతాన్ని మీరు ఇచ్చారు. ఏమిటా దృష్టాంతం? వాళ్ళు ఇచ్చిన మాటలే చెప్తున్నారు. రాజ్ఞ రాజుగారి యొక్క సర్వ అర్థకారిణి అన్ని పనులను చేసి పెట్టేటటువంటి కర్తరి కర్తయందు రాజు అనేటటువంటి భావాన్ని ఉపచారాత్ రాజా కర్త, ఈయనే చేస్తున్నటువంటి రాజు ఇతి అనేటటువంటి ఉపచారాన్ని చెప్పకూడదు. సహ అత్ర అనుపపన్న, అది ఇక్కడ పోసగదు. స ఈక్షాం చక్రే ఇది శృతే. స ఈక్షాం చక్రే అని ఎక్కడైనా ఈక్షాం సంకల్పము చేసను బహుశ్యాం ప్రజాయేతి ఇలా అనడంలో
ఈక్షాం చక్రే అని చెప్పడంలో ఆ దేని నుంచి సృష్టి వస్తుందో అది జడము కాదు చేతనము అని చెప్పడానికే. ఈక్షాం చక్రే అంటే ఆయన పెద్ద ఆయన కూర్చున్నారు, పెద్ద గడ్డాలు ఉన్నాయి, ఆయన మిలియన్ ఇయర్స్ ఓల్డ్ పరబ్రహ్మ గారు. ఆయన ఇలా కూర్చుని ఆలోచించారు, ఓ రోజు ఎలారా ఈ సృష్టి చేద్దాం అని సంకల్పించుకుని ఆలోచించుకుని ఆయనకు మనస్సు అలా ఊహించకూడదు. ఈ క్షాం అంటే ఆ విధమైనటువంటి సంకల్పం అనేదే మాయ. ఆయన మాయతో కలిస్తేనే సంకల్పం అంటాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం చదువుకున్నాం కదా. ఇక్కడ ముఖ్యార్థం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సేయింగ్ ఈక్షం చక్రే? ఈక్షం చక్రే తలక ముఖ్యార్థము సృష్టి చేతనము నుంచి వచ్చినది అని చెప్పడం, అదే ముఖ్యార్థం. అంతేకాని అక్కడ ప్రధానము దానికి ఒక ఉపచారము చేద్దాము, జడాన్ని చేతనంగా చెప్దాము, అలాంటివేవి కావు. స ఈక్షాం చక్రే ఇది శృతే ముఖ్యార్థపాతనాత్ ప్రమాణభూతాయా. ప్రమాణభూతమైనటువంటి శృతి ఏమి చెప్పదలచినది స ఈక్షాం చక్రే అంటే, ఇదిగో ఈ సృష్టి చేతనము నుంచి వచ్చినది, సృష్టి జడము నుంచి రాలేదు, జడము నుంచి చేతనము ఎన్నటికీ రాలేదు. చేతనము నుంచి జడ పదార్థాలు తయారవచ్చు, కానీ జడం నుంచి చేతనము ఎప్పటికీ తయారవదు. మీరు ఆలోచించుకుంటే కావాలంటే జడం నుంచి చేతనం ఎప్పటికీ రాలేదు. కాబట్టి ముఖ్య అర్థము బాధింపబడుతుంది. అందువలన సహ అత్ర అనుపపన్న. సహా అంటే మీరు ఇచ్చిన దృష్టాంతము, అత్ర ఈ కాంటెక్స్ట్లో అనుపపన్న, అన్టెనబుల్, పొసగదు. తత్ర హి, అక్కడ హి. ఆల్సో తత్ర గౌణీకల్పన. గౌణంగా చెప్తామండి మేము, ముఖ్యార్థాన్ని వదిలేసి గౌణీకల్పన చేస్తాము, ఉపచారం చేస్తాం అంటున్నారు కదా. శబ్దస్య గౌణీకల్పన, ఒక పదానికి గౌణీకల్పన అంటే గౌణముగా చెప్పడం, ముఖ్యార్థాన్ని వదిలేసి గౌణార్థంగా చెప్పడం, అంటే గుణం అనే అర్థంగా చెప్పడం. ఆ గుణము వీరి దగ్గర ఉందండి అన్నారు. చాలామంది పేషెంట్స్ మా ఆవిడ్ని, మీరు డాక్టర్మ్మ గారండి అనేవారు. అంటే ఏమిటి? గౌణార్థం. అంటే ఆవిడ హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేది, ఏదో ఈసీజీలు అవి హెల్ప్ చేస్తూ ఉండేది, అడ్మినిస్టర్ చేస్తూ ఉండేది. ఆవిడకి కూడా ఎంతో కొంత వైద్యం గురించి తెలుసు అనే ఉద్దేశంలో వాళ్ళు అమ్మ డాక్టర్మ్మ గారు అనేవారు. అంటే ఏమిటి? గౌణార్థంలో ఆవిడ డాక్టర్ అన్నారు, కానీ ముఖ్యార్థంలో ఆవిడ డాక్టర్ కాదు కదా, ఆ కోర్సు ఆవిడ చదవలేదు కదా. అలాగే గౌణీకల్పన శబ్దస్య యత్ర ముఖ్యార్థో న సంభవతి. ఎక్కడైతే ముఖ్యార్థము సంభవించదో అక్కడ గౌణార్థాన్ని తీసుకోవాలి. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యార్థాన్ని వదిలేసి గౌణార్థాన్ని చొప్పించి రకరకాలైన అనర్థాలను సృష్టించవద్దు. తత్ర హి గౌణీకల్పన శబ్దస్య యత్ర ముఖ్యార్థో న సంభవతి. ముఖ్యార్థం సంభవము కాని ఎడల గౌణార్థాన్ని గురించి ఆలోచించవచ్చును. అంతేకాని ముఖ్యార్థము చక్కగా పొసగుతోంది, స ఈక్షాం చక్రే అంటే చేతన పురుషుని నుంచి సృష్టి వస్తోంది అనే చక్కని ముఖ్యార్థం ఉండగా ప్రధానం జడని పట్టుకోవడం ఎందుకు? దానిలో గౌణీకల్పన ఒకటి చేసి దానికి ఉపచారంగా చైతన్యం చెప్పడం ఎందుకు? ఏమైనా బాగుందిరా నాన్న? దెబ్బలాడేబ్బా. ఇహతు అంటే ఇక్కడైతే అచేతనస్య, చేతనము లేనటువంటి జడమునందు ముక్త బద్ధ పురుష విశేష అపేక్షయ, అంటే ముక్త పురుషుడొకడు బద్ధ పురుషుడొకడు అనేటటువంటి భేదములు చూపించడము లాస్ట్లో వస్తుంది. న ఉపపద్యతే అని. ముక్త బద్ధ పురుష విశేషాపేక్షయ న ఉపపద్యతే, అదొకటి. కర్తృ కర్మ దేశకాల నిమిత్తాపేక్షయ న ఉపపద్యతే. ఇదిగో కర్త, ఇదిగో వాడు పలానా క్రియ కర్మ చేశాడు, ఇగో ఈ దేశంలో చేశాడు, ఈ కాలంలో చేశాడు, ఈ నిమిత్తంతో ఈ హేతువుతో చేశాడు అనే అపేక్ష అనేటటువంటి రియాలిటీ కూడా న ఉపపద్యతే, ఉండదు. అంతేకాకుండా బంధ మోక్ష ఆది ఫల అర్థ నియత న ఉపపద్యతే, మూడు వేశారన్నమాట. పురుషం ప్రతి అంటే చేతన పురుషుని గురించి చెప్పుకుంటున్నప్పుడు చేతన పురుషం ప్రతి ప్రవృత్తి, ఈ మూడు ఉపయోగం, మూడు స్టేట్మెంట్స్. ఒకటి బద్ధ పురుష విశేషాపేక్షయ, రెండోది కర్తృకర్మ దేశకాల నిమిత్తాపేక్షయ, మూడోది బంధమోక్షాది ఫలార్థ నియత న ఉపపద్యతే.
ఏం చేద్దాం అయితే? మీ ప్రధానంకి ఇదేం పనికిరాలేదు. ఎన్ని రకాలుగా వాదించారు. 15 రోజులు చెప్పుకున్నారు పాపం పిల్లలు. 15 ఎపిసోడ్స్గా 3 వారాలుగా 4 వారాలుగా ఇదే చెప్పుకుంటున్నారు. ఇది ఏం చేద్దాం? ఇదిగో లాస్ట్ స్టేట్మెంట్ చెప్పినట్టు నాకు చెప్పిన మాట వినండి. యథోక్త, నేను చెప్పినట్లు అంటే శృతి చెప్పినట్లు, వేద ప్రమాణము చెప్పినట్లు, సర్వజ్ఞేశ్వర, సర్వజ్ఞుడైన ఈశ్వరుని ఎందే కర్తృత్వాన్ని ఉంచినట్లయితే పక్షే, అటువంటి వాదన యందు, అటువంటి స్టాండ్ పాయింట్లో అదే తూ కానీ ఉపపన్న పొసగును. దట్ ఈజ్ ఓన్లీ టెనబుల్. వాట్ యు హ్యావ్ టు డూ? టేక్ ద సర్వజ్ఞ. సర్వజ్ఞ ఈజ్ పరమాత్మ. ఆ సర్వజ్ఞుడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు చేతనుడు. ఆ చేతను నుంచే సృష్టి వివర్తమో మరోటో కానీ ఆయన దగ్గర నుంచే సృష్టి ప్రకటమైనదని చెప్తే ఇవన్నీ సరిపడతాయి. ఏ కన్ఫ్యూషన్లో ఉండవు. లేదు సడన్గా ప్రధానమని ఓ ప్యారలల్ రియాలిటీని పట్టుకొచ్చి ఇది కర్తండి, ఆ పురుషుడు భోక్తండి, ఇది భోక్త కాదండి ప్రధానం, ఆ పురుషుడు గారు భోక్తండి, ఇలాంటి కన్ఫ్యూషన్లన్నీ తెచ్చి ఉపచారాలు చేసి లేని చైతన్యాన్నేమో ఈ ప్రధానమందు ఆరోపించి గౌణాన్ని తీసుకుని ముఖ్యార్థాన్ని వదిలేసి వాట్ ఆర్ ఆల్ యూ టాకింగ్? వాట్ ఈస్ ఆల్ దిస్ కన్ఫ్యూషన్? Forget about all your arguments. Come to my line and then stand in line with our argument, with our understanding. యథోక్త సర్వేజ్ఞ సర్వేజ్ఞేశ్వర కర్తృత్వ పక్షేతు ఉపపన్న అన్నారు. దాన్ని విశేషించుకోవాలి. చెప్పేశాను. ఇది మళ్ళీ కొంచెం వేదాంతంలో సృష్టికి పరమాత్మ వివర్త ఉపాదాన కారణము క్లియర్గా తెలియాల్సినటువంటి స్టేట్మెంట్. వేదాంత సిద్ధాంతంలో పరమాత్మయే సృష్టికి వివర్త ఉపాదాన కారణము. సృష్టి పరిణామము ఎన్నటికీ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ట్రాన్స్ఫర్మేషన్ అవుతే నో రిగ్రెషన్ టు ద ఒరిజినల్ స్టేట్. సృష్టి మళ్ళీ ప్రళయం అయినప్పుడు పరమాత్మలో కలుస్తుంది అనేటటువంటి చెప్పే స్థితి ఉండదు. ట్రాన్స్ఫర్మేషనల్ కాజ్ అండ్ అపారిషనల్ కాజ్. వివర్తదానికి ఇంగ్లీష్ మాట తెలియకపోవచ్చు మీకు. అపారిషనల్ కాజ్. అపారిషనల్ అంటే ఎపియరెన్స్. ఎపియరెన్స్ అంటే ప్రతీతి, అంటే ప్రతిబింబము అంటున్నాం కదా. ఇట్స్ ఓన్లీ ఎపియరెన్స్ బట్ నాట్ రియల్. ఇట్స్ ఎ వ్యావహారిక ఎపియరెన్స్ ఓన్లీ బట్ నాట్ ద అబ్సల్యూట్ పారమార్థిక రియాలిటీ. సచ్ ఎ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ అపారిషనల్. ట్రాన్స్ఫర్మేషనల్ మార్పు అంటే ఏదో పాలు పెరుగు అవ్వడము, ఏదో చపాతీ పిండి ఏమో గోధుమ పిండి వచ్చి పూరి అవ్వడము, ఇలాంటివేవో మనకు సింపుల్గా తెలిసిన దృష్టాంతాలలో అవన్నీ ట్రాన్స్ఫర్మేషనల్ కాజెస్. తత్వాంతర పరిణామం ఉంటుంది వాటిలో. ఆ తత్వాంతర పరిణామంలో ద్రవ్యాలు ఉండాలి, సాధనాలు ఉండాలి. వేరే వేరే వివర్తవాదంలో సాధనము ఉండక్కర్లేదు, ద్రవ్యము ఉండక్కర్లేదు. కాంతి ఉన్నదండి, సూర్యకాంతి. అది అనేక రూపాలుగా ప్రొజెక్ట్ అవుతుంది. లేకపోతే ప్రొజెక్టర్ కాంతిలో అనేకమైనటువంటివి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ కాంతికి వేరే సాధనాలు ఉండాలా? అదే కాంతి వలననే కదా ఇవన్నీ తెలుస్తున్నాయి. వేరే సాధనాలు ఉండక్కరలేదు. వేదాంత దేశిక అనే ఆయన ఒక 100 years ముందు ఆయన శతదూషిణి అని ఒక గ్రంథాన్ని వ్రాసారట. ఈ శతదూషిణి అనే గ్రంథం తత్వవిధానంద గారి తండ్రి గారి దగ్గర ఉండేదట. ఆ శతదూషిణిలో ఏంటంటే అద్వైతవాదములలో ఉన్నటువంటి 100 వీటిని ఎత్తి పెట్టుకొని ఇవన్నీ తప్పులు అని శతదూషణాలు చేద్దాము అంటూ ఆయన పుస్తకం రాశారట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఈ దూషణములన్నీ పూర్వపక్షంలో మనం చెప్పుకుంటున్నవే. ఆ శత ఏమిటి, అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఒక్కొక్క ఉపనిషత్తులో తీసుకున్నటువంటి పూర్వపక్షాలనన్నీ లిస్టు రాసి నెంబర్ టోటల్ చేస్తే 100 కన్నా ఎక్కువే ఉన్నాయి. మనం ఆ దూషణాలన్నీ తెలుసుకొని ఆ దూషణములను తిరస్కరించి భూషణములుగా చేసి అద్వైతాన్ని సిద్ధింపజేసుకుంటున్నాం. శ్రీ అనంత కృష్ణ శాస్త్రి గారు అనే ఆయన, అతని తరువాత 30 ఏళ్ల తర్వాత శతభూషణం అనేటటువంటి గ్రంథాన్ని ఈ శతదూషణములను ఖండిస్తూ ఎందుకు అద్వైతమే నిలబడుతుంది అనే దాన్ని వ్రాశారు అని చెప్పారు. ఇన్ఫర్మేషన్ అంతే. అది ఇప్పుడు కాంటెక్స్ట్కి ఉపయోగమేం కాదు. పరైవుక్త, ఇతరులచే సాంఖ్యులచే చెప్పబడిన ఆత్మ ఆత్మ
అనర్థ కర్తృత్వాది తనకు తానే హాని చేసుకుంటున్నాడు ఇత్యాది దోషచ. ఈ దోషములన్నీ పోయాయి. సెటిలింగ్ ఆల్ ది అబ్జెక్షన్స్. ప్రధానము జగత్కారణం అన్నారు. జడముండి చైతన్య జగత్తు సంభవించడానికి కుదరనే కుదరదు కదా. రాజ్ఞ అంటే దానికి ఏం చెప్తున్నామయ్యా? రాజ్ఞా సర్వార్థకారిణి కర్తరి ఉపచారాత్ రాజాకర్త ఇది. రాజుగారు తన యొక్క మినిస్టర్ గారు అయినటువంటి ఆయన దగ్గర సర్వ పవర్స్ ఆయనకి ఇచ్చేసి ఆయన ఈయన జస్ట్ ఈ కనుసన్నలలో ఆయన పని చేస్తుంటాడు. ఎవరికైనా పని కావాలంటే రాజుగారిని చూడాల్సిన పని లేదు. ఆ మినిస్టర్ గారిని చూస్తే పని అయిపోతుంది. అందరూ రాజుగారినే చూస్తున్నాం అన్నట్టుగా ఆయన భావిస్తారు. ఆ విధంగా ఉపాచారం చేసి జడం దగ్గర మీరు కల్పించారు. సహా అత్ర అనుపపన్న. అటువంటిది ఇక్కడ పొసగదు. అది ఇక్కడ సైక్షాం చక్రే అనే సందర్భంలో కుదరదు అన్నారు. ఎందుకు వివరిస్తున్నారు చూడండి. స అత్ర అనుపపన్న. ఇది ఈక్షాం చక్రే అనే సందర్భంలో కుదరదు. రాజు కాని కార్యదర్శి యందు రాజ్యము ఉపచారము చేసి చెప్పినట్లు ప్రధానమునందు చైతన్యమును ఉపచారము చేసి చెప్పారు మీరు. ఉపచారం అనగా లక్షణం లేకపోయినా ఉన్నట్లు చెప్పడం. ఉపచారం అంటే ఏమిటి? శుభారాణి ఎందు డాక్టర్ అనేటటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు డాక్టర్ అమ్మగారు అని పిలుస్తారు అనేటటువంటి లక్షణాన్ని చెప్పడము ఉపచారము చేయడం. ఎక్కడైనా లక్షణం లేకపోయినా ఆ లక్షణం ఉన్నట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను గురువు లక్షణాలు లేకపోయినా గురువుగారు అని మీరు అన్నట్టు ఉపచారం చేసి చెప్పడం, కల్పించి చెప్పినట్లే ఉపచారము అంటారు. అంటే ఇక్కడ గురు అనేటటువంటి శబ్దము నా యందు ఉపచారము చేసి చెప్పబడినది కానీ గౌణమే కానీ ముఖ్యార్థము కాదు అని చెప్పుకో. స ఈక్షాం చక్రే అనే ఈ సందర్భంలో కుదరదు. జడమైన చేతనవత్ ఉపచార. జడమైనప్పటికీ చేతనము వలె ఉపచారం చేస్తాము. సహా అనే పై పదంపై చర్చ. సహా అంటే ఎవరు? స ఇక్షాం చక్రే అన్నారు. సహా అనే పదం మీదే కదా ఈ చర్చ అంతా మొదలైంది. ఆ సహ ప్రధానమా లేకపోతే పరమాత్మయా అనేటటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమా అనేదే చర్చ జరుగుతుంది. వేద మంత్రాలను విశ్లేషించినప్పుడు స్వతంత్రంగా మీ ఇష్టం వచ్చినట్లుగా కల్పనలు చేసి గౌణార్థాలను తీసుకుని ఉపచారాలను చెప్పి ప్రమాణానికి భంగాన్ని కలిగించకండి. సైక్షాం చక్రే ఇది శృతే ముఖ్యార్థ బోధనాత్. ఉపచారము చేసి ముఖ్యార్థాన్ని చెడగొట్టరాదు. శృతే ప్రమాణభూతాయా. ప్రమాణభూతమైన శృతిని మార్చి ఉపచారం చెప్పవద్దు. ఉపచారానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆదిత్యో యూపహ అంటారు. అంటే ఏమిటి? యూపము అంటే ఒక యజ్ఞానికి ఒక స్తంభం పాతుతారు. ఆ స్తంభాన్ని సూర్యదేవుడు అంటూ నమస్కరించి ఆయన్ని ఉపచారము చేసి పూజిస్తారు. గౌణంగా అదే ఆదిత్యుడు అనేటటువంటి ఒక దీంట్లో పూజిస్తారు. అంత మాత్రాన యూపము ఆదిత్యుడు అయిపోదు కదా. అలాగే మీరు ఉపచారము చేయవద్దు. ఎత్ర ముఖ్యార్థం సంభవతి, ఎక్కడ ముఖ్యార్థం పొసగదో తత్ర హి గౌణీ కల్పన శబ్దస్య. అక్కడే శబ్దానికి వాక్యానికి గౌణాన్ని కల్పించవచ్చు. ముఖ్యార్థము పొసగనప్పుడు గంగాయాం ఘోష అన్నారు. గంగాయాం గంగయందు, గంగ తాలూకా సెంటర్లో గంగయందు ఘోష గొల్లపల్లి ఉన్నది. గంగ సెంటర్లో గొల్లపల్లి ఎలా ఉంటుందండి? ఉంటే ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంటే గంగా తీరమున ఉన్నది అని చెప్పడానికి గంగాయాం ఘోష అన్నప్పుడు ఆ ముఖ్యార్థమైనటువంటి గంగాయాం ఘోష, గంగలో గొల్లపల్లి ఉన్నది అనే ముఖ్యార్థం బాధిస్తోంది కాబట్టి, ఆ ముఖ్యార్థం చెడిపోతోంది కాబట్టి, ముఖ్యార్థం సరైన అర్థం ఇవ్వడం లేదు కాబట్టి గౌణంగా గంగను మట్టుకు తీసుకుని గంగాయాం అన్నది గంగా తీరే ఘోష, గంగా తీరమునందు గొల్లపల్లె ఉన్నది అని చెప్పుకుంటాం. గౌణంగా చెప్పుకుంటాం. అలాంటి చోట పనికి వస్తుంది. అంతేగాని ఇక్కడ కాదండి అంటూ చెప్తున్నారు. ఇంకా ముక్తబద్ధ, ఇక్కడి నుంచి చక్కగా చూడండి. ముక్తబద్ధ పురుష విశేషాపేక్షయ నా ఉపపత్తి. అలా మూడు చెప్పి నా ఉపపత్తి అంటున్నారు. మీ సిద్ధాంతంలో ఏమిటి? జగత్ సత్యమా అసత్యమా? వాళ్ళు ఇలా ఆలోచన. జగత్ సత్యం అండి, మేము సత్కార్యవాదులము అంటే జగత్తు సత్తు. వేరే వేదాంతులకు జగత్తు మిథ్య.
జగత్తు ఉన్నది వ్యావహారికంగా, పారమార్థికంగా లేదు. దట్ ఈస్ కాల్డ్ మిథ్య. సో మీకు జగత్ సత్యమా కాదా? ఎస్, సత్యం సార్. అప్పుడు ముక్త పురుషుని బంధించదు, లేకపోతే వేరొకరిని బంధిస్తుంది. సత్యమైన జగత్తులో ఒక ముక్త పురుషుడు, ఒక బద్ధ పురుషుడు అంటూ వేర్వేరు అపేక్షలు జడమైనటువంటి ప్రధానాన్ని చెప్పినట్లయితే నా ఉపపద్యతే. జడమైనటువంటిది ఒకరిని బంధించడము, ఒకరిని బంధించకపోవడము ఎలా ఉంటుంది? చేతనమవుతే ఓహో ఈయన పట్టుకుని బంధించారు, ఈయన పట్టుకుని కట్టేశారు రాజుగారు చేతన పురుషుడు. జడము ఎలా బంధిస్తుంది? బంధించదు. అలాగే విడిపించదు. జగత్ కల్పితమైతే, మేం చెప్పినట్లయితే, వివర్తమైతే అప్పుడేమిటి? ఇది వివర్తము అని తెలుసుకున్న వాడిని అది బంధించదు జగత్తు. వివర్తమని తెలియని వాడిని, కల్పనలో ఉన్నవాడిని బంధిస్తుంది. సరిపోయిందా? మన బంధనం అంతటికీ కారణం ఏమిటి? జగత్తు వివర్తము, ఇది మిథ్య, ఈ వస్తువులన్నీ సత్యములు కావు, ఈ సుఖాలన్నీ క్షణికములు, దీనిలో తాదాత్మ్యం చెందరాదు అనే విషయాన్ని గ్రహించిన స్థితిలో ముక్తుడవుతున్నాడు. గ్రహించని స్థితిలో కల్పనలలో నివసిస్తూ ఆ డ్రీమ్ లైక్ రియాలిటీ అంటాం కదా, ఆ డ్రీమ్ లైక్ రియాలిటీలో ఉన్నప్పుడు బంధంలోనే ఉంటున్నారు కదా. కర్మ అదైపోయింది. భుక్త బద్ధ పురుష విశేష అపేక్షయ నా అనుపపత్తి. ఎందుకు ఈ గౌణంగా చెప్పడం వలన అది కుదరదు. కర్తృ కర్మ దేశ కాల నిమిత్తాపేక్షయ నా ఉపపత్తి. కర్తృ కర్త, కర్మ క్రియ, అదే కర్మ చేస్తాడు. దేశము పలానా ప్రదేశంలో చేస్తాడు, కాలము పలానా టైంలో చేస్తాడు, నిమిత్త పలానా కారణాల కోసం చేస్తాడు, పలానా నిమిత్తం వల్ల చేస్తాడు అనేటటువంటి వాటి అవసరము ఉంది కదా. సృష్టించిన సృష్టి అయిన తరువాత కర్త ఉంటాడు, కర్మ ఉంటుంది, దేశం ఉంటుంది, కాలం ఉంటుంది, హేతువు లేక నిమిత్తం ఉంటుంది. వీటి అపేక్ష అవసరం ఉంది కదా. అపేక్ష అంటే అవసరం ఉండడం. వాటికి తగ్గట్టుగా వాడు చేసినటువంటి కర్తగారి తాలూకా కెపాసిటీని బట్టి, వాడు చేసే కర్మను బట్టి, చేసిన ప్రదేశాన్ని కాలాన్ని బట్టి, చేసినటువంటి ఆబ్జెక్టివ్ని బట్టి, నిమిత్తాన్ని బట్టి వాడికి ఫలాలు వస్తాయి. ఆ ఫలాల వల్ల సుఖము, దుఃఖము, భోగము అనేటటువంటివి వస్తాయి. ఇవన్నీ కల్పించాలి అంటే జడమైనటువంటి ప్రధానం నుంచి జడమైనటువంటి వాళ్ళే వస్తే జడాలు కర్తలు అవుతారా? అవి కర్మలు చేస్తారా? దేశకాల నిమిత్త అపేక్షతో చేసినటువంటి కర్మలకు సుఖ దుఃఖాలనే ఫలితాలు వస్తాయా? నా ఉపపద్యతే. పొండి, అది వీలు పడదు. చేతన పురుషుని యందు ఏ వ్యవస్థ కుదురుతుందా? జడమైన ప్రధానానికి కుదురుతుందా? యు ఆన్సర్. ఎవడైనా చేతనమైనటువంటి పురుషుని యందు కర్తృత్వము, కర్మ, దేశకాల నిమిత్తముల అనేటటువంటి అవసరం కుదురుతుందా? సుఖ దుఃఖ భోగం కుదురుతుందా? టేబుల్, బల్ల, కుర్చీ, కొండ, బండ, వీటికి భోగాలు, సుఖ దుఃఖాలు అనేటట్టు కుదురుతుందా? ఒక్కసారి ఆలోచించి చూడు. అయిపోయింది. దాంతో కర్త, కర్తృ, కర్మ, దేశ కాల నిమిత్త అపేక్షయ నా ఉపపద్యతే. ఇట్ ఈస్ నాట్ టెనబుల్. ఇంకా బంధ మోక్ష ఆది ఫల అర్థ నియత నా ఉపపద్యతే. ప్రపంచంలో చూస్తున్నాం, చాలామంది బంధంలో ఉన్నారు, కొంతమంది మోక్షాన్ని పొందుతున్నారు. బంధము, మోక్షము, ఆది ఫలములు, ఫలములంటే ప్రయోజనాలు, అనే ప్రయోజనాలు నియత, వాటికి సంబంధించినటువంటి జగత్తు సత్యము అనడం సుతరాము కుదరదు. జగత్ మిథ్య అంటేనే బంధమోక్షాలు, ప్రయోజనాలు, ఫలాలు ఇవన్నీ చెప్పవచ్చును. ఇక్కడ రచనానుపపత్యేచ నానుమానం అంటారు భగవత్పాదులు. ఎక్కడ? బ్రహ్మసూత్రాలలో. బ్రహ్మసూత్రాలలో ఒక అధికరణం ఉన్నది. అధికరణం పేరు రచనానుపపత్యధికరణము. రచనా అధికరణం. రచనానుపపత్యధికరణమందు రచనానుపపత్యేచ నానుమానం అంటూ బ్రహ్మసూత్రాలలో బాగా వాదిస్తారు. మిథ్యాత్వాన్ని ఎందుకు అంగీకరించము మనము అంటే, మనకి జగన్మిథ్య ఎంత చెప్పినా సరే మనం జగన్మిథ్య అంటే నమ్మము. నా ఇల్లు నా నిజము, నా భార్య నిజము, నా సంపదలు నిజము,
నా అధ్యయన భారతి నిజము, మా అధ్యయనం నిజము, ఈ గురుత్వము నిజము అనేటటువంటివి అన్నీ కూడా దగ్గరగా గట్టిగా పెట్టుకుంటాం. ఎందువలన? మోహము, జగదభిమానము, జగత్తులో ఉండేటటువంటి వస్తువుల యందు, జగత్తులో ఉండేటటువంటి కల్పనల యందు నేను నాది అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి దురభిమానము, పూర్వాగ్రహము, ప్రిజుడిస్ ఉండడం వలన మిథ్యాత్వాన్ని అంగీకరించలేకపోతుంది. ఎప్పుడైతే ఆ దురభిమానాన్ని, ఆ ప్రిజుడిస్ని వదిలేస్తామో అప్పుడు జగత్ మిథ్య అన్నది ఆటోమేటిక్గా గోచరిస్తుంది. ఓకే. పురుషం ప్రతి ప్రవృత్తి న ఉపపద్యతే. పురుషం ప్రతి, పురుషుని గురించి చెప్పేటప్పుడు ఇవి జడమైన ప్రధానంలో ఈ మూడు సంభవము కాదు. ఏమిటా మూడు సంభవము కాదు? ఇక్కడ చెప్పారు కదా, ముక్త బద్ధ పురుష విశేషాపేక్షయా నానుపపత్తే. కర్తృ కర్మ దేశకాల నిమిత్తాపేక్షయా నానుపపత్తి. బంధ మోక్షాది పదార్థ నియత నా అనుపపత్తి. ఓకే. పురుషం ప్రతి న ఉపపద్యతే, న ఉపపద్యతే అనుపపత్తి. ప్రధానము మీద ఆధారపడిన పురుషుడు, ప్రధానం మీద పురుషుడు ఆధారపడితే అంటే ఏంది? పురుషులు వచ్చారు, ఆత్మలు వచ్చాయి, అంటే నానాత్వం వచ్చింది. జగత్ సత్యము అన్నది ఇవన్నీ కూడా అసంభవమైనటువంటి స్థితులు. తరువాత యథోక్త సర్వేజ్ఞస్య సర్వేజ్ఞ సర్వేజ్ఞ ఈశ్వరస్య కర్తృత్వ పక్షేతు ఉపపన్న. యథోక్త శృతి చెప్పిన సిద్ధాంతాన్ని నేర్చుకోండి, అంగీకరించండి. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సర్వేజ్ఞేశ్వర, సర్వజ్ఞ ఈశ్వర, సర్వజ్ఞేశ్వర, సర్వజ్ఞేశ్వర కర్తృత్వ పక్షేతు ఉపపన్న. మీ జడమైన ప్రధానము పరిణామము, దాని నుండి సృష్టి రాలేదు, రాదు. జగత్ సత్యం అనే సత్య సత్కార్యవాదము పొసగదు. మీ వాదనకు భిన్నంగా వేదాంతంలో చెప్పినట్లుగా సర్వజ్ఞుడైన ఈశ్వరుడే సృష్టికర్త అని మీరు అంగీకరించి ఈ వేదాంతవాదాన్ని తీసుకుంటే యథోక్తతో ఉపపన్న, మేము చెప్పినట్లు తీసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి, అన్నీ సంగతమవుతాయి, అన్నీ సరిపడతాయి అంటూ అయ్యారు, చెప్పారు. అవతారిక, వచ్చే మంత్రానికి అవతారిక చెప్తున్నారు. ఈశ్వరేణ ఇవ సర్వాధికారి ప్రాణపురుషేణ సృజ్యతే కథం. ఈశ్వరేణ అంటే ఇక్కడ రాజుగారు, ఈశ్వరుడు అనే పదానికి ప్రభువు అని అర్థం. అంటే ఈశ్వరేణ అంటే తృతీయ విభక్తి. ఈశ్వరేణ ఈశ్వరునిచే అంటే ఈశ్వరుడు అంటే ప్రభువుచే, అంటే ఆ రాజ్యం యొక్క రాజుగారిచే. సర్వాధికారి ఇవ, సర్వాధికారి నియమించబడినట్లుగా పురుషేణ పురుషునిచే అంటే పరమ పురుషునిచే, ప్రాణ అంటే ఈ హిరణ్యగర్భ బ్రహ్మ సృజ్యతే పుట్టించబడుతుంది అంటూ అవతారిక చెప్పారు. ఇక్కడ ఈశ్వరుడానికి రాజుగారు అని అర్థం ఎందుకు తీశాము? వెనకాల మళ్ళీ పురుషేణ అని ఒక మాట ఉంది. పురుషేణ ఈశ్వరేణ రెండు అక్కర్లేదు కదా. పురుషేణ అంటే పురుషునిచే ప్రాణ, ప్రాణము సృజితే సృజించబడుతుంది. ఎలాగా? ఈశ్వరేణ రాజుగారిచే సర్వాధికారి ఇవ, సర్వాధికారి సృష్టించబడినట్లు. అంటే సృష్టించడం అంటే ఆయన కడుపు నుంచి కన్నాడని కాదు, నియమించాడు. ఆ పోస్ట్ ఆయనకి ఇస్తే ఆయన సర్వాధికారి అయ్యాడు. అంటే పోస్ట్ ముందు సృష్టించాడుగా, సృష్టించి ఆ పోస్ట్లో ఈయన పెట్టాడు, పెడితే సర్వాధికారి అయ్యాడు. సర్వాధికారి రాజుగారి చేత నియమించబడినట్లు పురుషుని చేత ప్రాణము సృజతే సృజించబడినది. ఆ చైతన్య పురుషునిచే ప్రాణ, ప్రాణమును కథం సృజ్యతే ఎలా సృష్టించాడు అంటే సృజ్యతే అన్నారు, కథం అని వేశారు ప్రశ్న. ఎలా సృష్టించబడుతుంది అంటూ ఆయనే ప్రశ్న వేసుకున్నారు. 4వ మంత్రానికి రండి. శంకర భగవత్పాదులు కృపతో 3వ మంత్రం తాలూకా భాష్యాన్ని పరిసమాప్తి చేసుకున్నాం. 2-3 మంత్రములు అత్యంత లోతైనటువంటి విషయములు. వీటిని విశ్లేషణలతో పాటు చక్కగా లోతుగా పోయి అన్నీ తెలుసుకున్నాం. సాంఖ్య సిద్ధాంతంలో ఉన్న లోపాలను పదే పదే చెప్పుకున్నాము. ఇక 4వ మంత్రంలోనికి ప్రవేశిద్దాం. స ప్రాణమసృజత ప్రాణశ్రద్ధాం ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ ఇంద్రియం మనః.
అన్నా అన్నం అన్నాద్ వీర్యం తపో మంత్ర కర్మ లోకేషు చ నామచ. సహా ఆ పరమ పురుషుడు ప్రాణం, ప్రాణమును అంటే హిరణ్యగర్భ బ్రహ్మను అసృజత సృష్టవాన్, సృష్టించను. ప్రాణాత్ ఆ హిరణ్యగర్భ బ్రహ్మ నుండి శ్రద్ధాం, శ్రద్ధను, ఆ తరువాత ఖం పంచభూతాల సృష్టి చెప్తున్నారు. ఖం ఆకాశము, వాయు, కం అంటే వాటరు, ఖం అంటే ఆకాశం. కమ్ స్మాల్ లెటర్స్ ఫస్ట్ కా రాసి సున్నా పెడితే కమ్ అంటే వాటర్, ఖమ్ అంటే ఆకాశం, ఖగము, ఖేచరము, ఖద్యోతం. ఖ అంటే ఖమ్ అంటే ఆకాశం, ఖమ్ అంటే ఆకాశమును అని అర్థం. ద్వితీయ విభక్తి. వాయు, వాయువును, జ్యోతి, జ్యోతిని, ఆప నీటిని, పృథివీ అంటే పృథివిని, ఇంద్రియం ఇంద్రియములను, ఇంద్రియం అంటే ఇంద్రియమును అని ఉంది అంటే ఇంద్రియాలన్నిటినీ 5+5 10 ఇంద్రియాలను, మనహ మనసాది అంతఃకరణాలను నాలుగింటిని కూడా సృజత సృజించాడు. తర్వాత అన్నం సృజత అన్నాన్ని పుట్టించాడు. అన్నాత్ ఆ అన్నం నుండి వీర్యం అంటే బలము, శక్తి. ఏదైనా పని చేయాలి, ప్రాణి పని చేయాలంటే శక్తి కావాలి కదా. శక్తి కావాలంటే ఫుడ్ తినాలి కదా. ఫుడ్ తినకపోతే శక్తి ఉండదు కదా. చేత ఆ శక్తి ఉపయోగించుకుని వాడు దుర్బుద్ధులతో చెడు విషయాలు ఏవి చేయకుండా వాడి మైండ్ ఏకాగ్రంగా ఉండడానికి కోసం తపస్సును సృష్టించారు. బుద్ధి సన్మార్గంలో ఉండి ధర్మబద్ధంగా ఉండడానికి తపస్సు. ఆ తపస్సు తర్వాత ఆయన తపస్సు ఎప్పుడు 24 గంటలు తపస్సు ఆలోచనే చేసుకుంటూ ఉండలేడు కాబట్టి ఏదైనా కర్మలు చేయాలి కాబట్టి ఆ కర్మలకు కావలసినటువంటి మంత్రాంగాన్ని, మంత్రాహ్ ఆ మంత్రములను, వేద మంత్రాలను సృష్టించారు. ఎందుకు? కర్మలు, దాని వలన కర్మలు వచ్చాయి. ఆ కర్మలు చేసి మంత్రాలు ఉపయోగించి కర్మలు చేసి తపోనిష్టలో నుండి అన్నాన్ని భుజించి బలం సంపాదిస్తే వీడు ఒకనాటికి ఈ కర్మలు చేస్తూ చేస్తూ పోయాడు. పోయిన తర్వాత ఆ కర్మఫలాలను అనుభవించాలి. ఆ కర్మఫల అనుభవమే లోకా, లోకములు. లోకా అంటే లోకాలు అంటే అనుభవాలను సృష్టించారు. అంటే పుణ్యాపుణ్యములు, ఆ పుణ్యాపుణ్యాలకు సరిపోయినటువంటి అనుభవాలను సృష్టించారు. లోకేషు ఈ అనుభవాలలో, ఈ లోకముల యందు అని అర్థం. లోకేషు అంటే సప్తమి విభక్తి. నామచ నామములను అంటే నామరూపములను కూడా సృష్టించారు. అంటే పేర్లు కూడా పెట్టారు, అన్నిటికీ కూడా వచ్చాయి. అంటూ ఈ 16 అంశములు ఉన్నటువంటి సీక్వెన్స్ని చెప్తున్నటువంటి 4వ మంత్రం. పెద్ద పెద్ద అర్థం చూద్దాం. సహా ఆ పురుషుడు. సహా అంటే ఎవరు? ఆ 16 కళల పురుషుడని ముందు చెప్పారు కదా. ఆయన అడిగాడుగా మొట్టమొదటి శిష్యుడు, 16 కళల పురుషుడు అంటే ఎవరినన్నా రాజకుమారుడు అడిగాడండి. ఆ 16 కళల పురుషుడు నాకు తెలియదు, ఆ 16 కళల పురుషుడు మీకు తెలిస్తే చెప్పరా అని అడిగారు. పిప్పలాదుల వారిని అడిగాడు ఆయన. అడిగితే ఆయన చెప్పారు కదా, ఆయన 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 ఎవరో కాదురా, సహపురుష తస్మిన్ శరీరే, ఈ శరీరంలోనే ఉన్నాడు. అంతేకాకుండా యస్మిన్ ఏతాహ షోడశ కళాహ ప్రభవంతి ఇది, ఎవరి నుంచి ఈ 16 కళలు ప్రకటమవుతున్నాయో ఆ పురుషుడు అన్నారు. దాన్ని పట్టుకొని మనం 15 వారాల పాటు దగ్గర దగ్గర 2.5 నెలలు డిస్కస్ చేశాం. అయింది. ప్రాణం ప్రాణాన్ని అసృజత సృష్టించను. ప్రాణాత్ అంటే పంచమి, ప్రాణము నుండి శ్రద్ధాం శ్రద్ధను, ఖం ఆకాశమును, వాయుం వాయువును, ద్వితీయలో ఉన్నాయి ఇవన్నీ, జ్యోతి అగ్నిని, ఆపహ నీటిని, పృథివీ భూమిని, ఇంద్రియం ఇంద్రియమును అనగా ఇంద్రియములను, మనహ మనస్సును అనగా అంతఃకరణములను, అన్నం ఆహారమును, సృజత సృష్టి అసృజత సృష్టించను. అసృజత అంటే పాస్ట్. ఇక్కడ పాస్ట్ అంటే ఒకసారి ఎప్పుడో సృష్టించడం అవన్నీ అలా ఉన్నాయి కాదు. ఈ సృష్టి డైలీ ప్రతి సెకండ్ జరుగుతూనే ఉన్నది. అంచేత అసృజత అనేటటువంటి పాస్ట్ టెన్స్ని ఎప్పుడూ జరుగుతున్నటువంటి ప్రజెంట్ టెన్స్గానే తీసుకోవాలి. అన్నాత్ ఆహారము నుండి, మళ్ళీ పంచమీ విభక్తి, వీర్యం వీర్యము కాదు వీర్యం అని ఉండాలి. అంటే శక్తిని, వీర్యము అని తెలుగు పదం. వీర్యం వీర్యం శక్తిని, తపహ తపస్సును,
మంత్రా, మంత్రములను. ఎందుకు కర్మలు చేయాలంటే మంత్రాలు ఉండాలిగా. అంటే ఇప్పుడు కూడా మనం ఏదైనా కొన్ని వేదోక్తమైనటువంటి కర్మలు చేయకపోయినా ఏదో ఒక కర్మ చేయాలి, ఒక ప్రొఫెషన్ డీల్ చేయాలని దానికి సరిపోయినటువంటి నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ నాలెడ్జే నోహవే మంత్రాసనం, అంతకన్నా ఇంకేం లేదు. కర్మలను లోకాహచ, లోకములను, లోకేషు లోకముల యందు, నామచ నామమును సృష్టించను. మొత్తం 16 కళలు సృష్టించను అనేది అన్వయించుకోవాలి. ప్రాణాహ అసృజత, ప్రాణాత్ శ్రద్ధాం అసృజత, ఖం వాయుం జ్యోతి ఆపహ పృథ్వీం అసృజత, ఇంద్రియం మనః అసృజత, అన్నం అసృజత, అన్నాత్ వీర్యం అసృజత, తప మంత్ర కర్మ లోకా అసృజత, లోకాని లోకేషు నామచ అసృజత. సృజత పునరావృతి చేసుకోవాలి, సృష్టించాను. ఓకే. ఆ పురుషుడు మొట్టమొదట ప్రాణమును సృష్టించింది. ద ఫస్ట్ థింగ్ దట్ కేమ్ అవుట్ వెన్ హీ స్టార్టెడ్ ద క్రియేషన్ ఈజ్ ప్రాణ. ప్రాణ అంటే ఇది కాదు, ఇది ప్రాణమే, కానీ ఇది కాదు అక్కడ చెప్పబడుతుంది. అక్కడ సమష్టి ప్రాణశక్తి అయిన హిరణ్యగర్భ బ్రహ్మ అంటూ చూపిస్తున్నారు. ప్రాణము నుండి శ్రద్ధను, ఆకాశమును, వాయువును, అగ్నిని, నీటిని, భూమిని, ఇంద్రియాన్ని, మనస్సుని, ఆహారాన్ని సృష్టించను. ఆహారము నుండి వీర్యాన్ని అంటే శక్తిని, తపస్సును, ఆ వీర్యం ఇటువంటి శక్తిని దుర్వినియోగం చేయకుండా ఒక ధర్మబద్ధంగా ఉండడానికి మంచి ఆలోచన, అదే తపస్సు. దాన్ని ఇచ్చాడు. దాంతో సరిపోలేదు, వాడు వస్తువులు సంపాదించుకోవాలి, అన్నం వండుకోవాలి, ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి, వాటికి కొంత నోహో కావాలి. ఆ మంత్రాలు ఇచ్చాడు. వాడి కర్మలు కూడా పెట్టారు. ఆ కర్మలు ఎప్పుడైతే చేశాడో మంచివి చేస్తున్నాడు, కొంతమంది చెడ్డవి చేస్తున్నారు, చాలామంది మంచి మీడియంగా ఉంటున్నారు. వీటికి ఫలితాలు వచ్చాయి. అవే లోకాలు. ఆ లోకాలలో నామాలు, పేర్లు కూడా పెట్టాల్సి వచ్చింది. ఇదిగో ఇది 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 దీనికి ఈ పేరు, దానికి ఆ పేరు సృష్టించాను. మొత్తం 16 కళలు లేక విభాగములు. కళలు అంటే పార్ట్స్, అంగములు, భాగములు చెప్పుకున్నాం కదా అది. ఓకే. సహ పురుష ఉక్త ప్రకారేణ, సహ పురుష పురుషుడు ఉక్త ప్రకారేణ చెప్పిన ప్రకారంగా, ఈక్షిత్వా ముందు మంత్రంలో చెప్పినట్టు స ఈక్షం చక్రే అన్నారు కదా, ఆ విధముగా ఈక్షిత్వా సంకల్పించి ప్రాణం అంటే హిరణ్యగర్భాఖ్యం, హిరణ్యగర్భుడు అనే పేరు కలిగిన సర్వప్రాణికరణాధారం, సర్వప్రాణుల యొక్క కరణములు అంటే ఇంద్రియములకు ఆధారము. అన్ని మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, ఆలోచిస్తున్నాము. వీటన్నిటికీ ఆధారం ఏమిటి? ఆ హిరణ్య గర్భ బ్రహ్మ. అంతరాత్మానం, అంతరాత్మగానున్నటువంటి అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పుకున్నాం కదా, హిరణ్య గర్భ బ్రహ్మయే అంతర్యామి. అంటే లోపల ఉండి యమ అంటే నియమించేవాడు, లోపల ఉండి నియంత్రించేటటువంటి అంతర్యామిని అసృజత సృష్టవాన్ అంటే సృష్టించను. దాని నుండి అటు తరువాత ప్రాణాత్ ప్రాణము నుండి శ్రద్ధను. శ్రద్ధ అంటే ఏమిటండి? సర్వప్రాణినాం శుభకర్మ ప్రవృత్తి హేతుభూతం. సర్వప్రాణినాం అన్ని ప్రాణులకు మంచి పనులు చేయడానికి కావలసినటువంటి రిజాల్వ్, ఆ సంకల్పం ఉన్నది, అదే శ్రద్ధ. ఎన్నున్నా శ్రద్ధ లేకపోతే ప్రయోజనం లేదు కదా. అందువలన ప్రాణాన్ని సృష్టించిన వెంటనే ప్రాణుల కన్నా ముందు శ్రద్ధనే సృష్టించాడు. అందుకే యోయత్ శ్రద్ధ సయేవ సహా అంటూ భగవద్గీతలో చెప్తారు. యో యత్ శ్రద్ధ, ఎవడి శ్రద్ధ ఎంతయో, సయేవ సహా వాడు అంతయే అలాగనే ఉంటాడు. అంటే శ్రద్ధ అన్నది ఆ ఫర్మ్ రిజాల్వ్, అంటే ఒక వెరీ ఫర్మ్ సంకల్ప అంటాం కదా, దాట్ ఈస్ శ్రద్ధ. అది శుభకర్మ ప్రవృత్తి హేతుభూతం. శుభకర్మలు ప్రవృత్తి చేయడానికి, పనులు మానేయడానికి శ్రద్ధ అక్కర్లే, పనులు చేయడానికి కావాలి. హేతుభూతం తత కర్మ ఫల ఉపభోగ సాధనాధిష్టానాన్ని.
కర్మలు చేస్తున్నాడుగా వీడు. మన కర్మలు చేస్తే అప్పుడు ఏమిటవుతుంది? ఉపభోగం వస్తుంది. ఆ కర్మ ఫలితాలను భోగించాలి. అప్పుడు భోగించడానికి సాధనం ఉండాలిగా. ఏదైనా సాధనం ఉంటే కదా వీడు భోగిస్తాడు. ఆ సాధనానికి అధిష్టానం కావాలి కదా. అంటే ఒక మూల సోర్సు కారణం ఉండాలి కదా. ఆ కారణభూతాన్ని మహాభూతాన్ని అసృజత అంటే పంచమహాభూతాలను సృష్టించారు. పంచమహాభూతాల సృష్టి అయితే వీడికి భోగం కోసం వస్తువులు వస్తాయి, భోగించడానికి శరీరం వస్తుంది. ఈ శరీరంతో ఆ వస్తువుని భోగిస్తాడు అని చెప్పి భూతాలను సృష్టించారు. ఎంత ఆర్డర్లీగా ఉంది చూడండి. దాంట్లో మొట్టమొదట కం శబ్దగుణం. వాయు స్వేన స్పర్శేన కారణగుణేన చ విశిష్టం త్రిగుణం. వాయువునందు స్వేన తన యొక్క స్పర్శేన అసాధారణ గుణమైన స్పర్శ అంటే యునిక్ ప్రాపర్టీ అయిన స్పర్శ, కారణగుణమైనటువంటి ఆకాశం నుంచి తెచ్చుకున్నటువంటి శబ్దము, ఈ రెండు కలిపితే ద్విగుణం, రెండు గుణాలు కలిగింది అయినది. తథా అదే విధముగా జ్యోతి అగ్ని స్వేన రూపేణ, స్వేన తన యొక్క ఇదేమిటి గుణం ఏమిటి? రూపము. రూపేణ పూర్వాభ్యాం ముందున్నటువంటి రెండు ముందేమిటున్నాయి? అదిగో శబ్దము ఆకాశం నుంచి, అదిగో స్పర్శ వాయువు నుంచి వచ్చింది. విశిష్టం త్రిగుణం. శబ్దస్పర్శాభ్యాం ఆ రెండిటితో ఈ రూపము కలిపితే శబ్దస్పర్శ రూపములతో త్రిగుణంగా ఇది మారింది అంటూ చెప్పారు. ఒక్క స్లైడ్ చూసి ఆపుదాం. పరబ్రహ్మ చైతన్యమునందు చైతన్యం వ్యక్తమగుటకు మొట్టమొదటిగా హిరణ్య గర్భతత్వము ప్రకటమైనది. ఆ జ్ఞానశక్తి మొదట ప్రాణము అంటే క్రియాశక్తి, మనస్సు అంటే ఇచ్ఛాశక్తిగా ప్రకటము. అంటే సమష్టి ఇచ్ఛాశక్తి, సమష్టి క్రియాశక్తుల సమాహారమే హిరణ్య గర్భ బ్రహ్మ. కస్మిన్ ఉత్క్రాంతే, ఏది లేచిపోతే నేను కూడా లేచిపోయినట్లవుతుంది అని అడిగాడు కదా. అడిగితే గోది ప్రాణము అని చెప్పారు అక్కడ. అదే ఆ రెండిటి యొక్క అంటే ఈ క్రియాశక్తి ఇచ్ఛాశక్తి యొక్క సమష్టిలో సమాహారమే కలయికయే హిరణ్య గర్భ బ్రహ్మ ఆర్ ద కాస్మోస్. ప్రాణం అంటే మనము అనుకునే వ్యష్టి యొక్క శ్వాసక్రియ మట్టుకే కాదు, అది కూడా డిఫరెన్షియేట్ అవగా అది కూడా ప్రాణం అనబడుతుంది. సందర్భాన్ని బట్టి ప్రాణము అనగా సూత్రాత్మ అని అంటాం, లేక హిరణ్య గర్భ బ్రహ్మ. దీంట్లో రెండు ఉంటాయి. ఒకటి ఏమిటంటే జ్ఞానశక్తి పరమాత్మది. అక్కడి నుంచి ఆ జ్ఞానశక్తిని అరువు తెచ్చుకొని క్రియాశక్తి ఇచ్ఛాశక్తి కలుపుకొని ప్రాణశక్తి లేక సూత్రాత్మ లేక హిరణ్య గర్భ బ్రహ్మ వస్తాడు. ప్రాణము నుండి శ్రద్ధ, కర్మలు ప్రవర్తిల్లాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే సమష్టి సంకల్పం. మన శ్రద్ధ వ్యష్టి శ్రద్ధ, అలాగే సమష్టి సంకల్పం, సమష్టి యొక్క ఫర్మ్ రిజాల్వ్. హిరణ్య గర్భం ఇదిగో ఈ పంచభూతాలు కావాలి, ఈ కొండలు కావాలి, ఈ బండలు కావాలి, ఈ పంటలు కావాలి, ఈ చెట్లు కావాలి, ఈ మామిడి పళ్ళు కావాలి, ఈ రకమైనటువంటి ప్రాణులు కావాలి, వీళ్ళు ఇవన్నీ తినాలి, భోగించాలి, అనుభవాలను పొందాలి, కర్మలు చేయాలి, పుణ్యపాపాలు వస్తాయి, వాటికి మళ్ళీ భోగాలను పొందాలి, లోకాలు రావాలి అని ఒక ఫర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఆ శ్రద్ధ అంటే a firm decisive plan of action is been created ఫస్ట్ హిరణ్య గర్భ బ్రహ్మను క్రియేట్ చేసి ఆయనకు బ్లూ ప్రింట్ క్రియేట్ చేశారు. ఆ బ్లూ ప్రింటే శ్రద్ధ. కర్మలు చేయాలంటే శక్తి కావాలంటే అన్నం ఉండాలి, కర్మలో ఫలాలు వస్తాయి, ఫలాల వల్ల లోకాలు అనుభవాలు వస్తాయి, లోకాలలో పేర్లుంటాయి. ఏ లోకంకి వెళ్ళినా స్వర్గం అంటారు, మళ్ళీ త్రిలోకం అంటారు, రంభ అంటారు, డ్యాన్స్ అంటారు. ఆవిడతో డ్యాన్స్ ఇప్పుడేమిటి? ఇవన్నీ మళ్ళీ పేర్లు. ఇక్కడ సోముడు, రాముడు, దేవుడు, భోగాలు అనే రకరకాల పేర్లు వచ్చాయి. ఈశ్వరేణ అంటే రాజు అయిపోయింది. సో అసృజత సహ పురుష ఉక్త ప్రకారేణ ఈక్షిత్వా సృజత. పరబ్రహ్మము ముందు వివరించినట్లు సంకల్పించి సృష్టించను. ఇంకా ఏమిటి? సహ పురుష ఉక్త ప్రకారేణ ఈక్షిత్వా అసృజత. దేనిని అసృజత? మొట్టమొదట దేన్ని పుట్టించారు? ప్రాణం అసృజత, ప్రాణమును సృష్టించను. ఎవర ప్రాణము? సర్వప్రాణి కరణాధారం. సర్వప్రాణుల కరణములకు అంటే ఇంద్రియములకు ఆశ్రయమైనటువంటి. అంటే ఇంద్రియాలు ఎలా ఉంటాయి? అటు క్రియాశక్తి ఇంద్రియాలు, ఇటు జ్ఞానశక్తి ఇంద్రియాలు, అటు కర్మేంద్రియాలు, ఇటు జ్ఞానేంద్రియాలు.
ఆ కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు ఆధారమైనటువంటి సర్వప్రాణికరణాధారమైన హిరణ్య గర్భను, లేక లోపల ఉండి నియమించేటటువంటి అంతరాత్మానం, ప్రాణుల అంతరాత్మను. అంటే ఈ సిటీ ఉంది, బెంగళూరు సిటీలో మా ఇంట్లో ఎన్నో ఎలక్ట్రికల్ అయిన అప్లయన్సెస్ పనిచేస్తున్నాయి. మన ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ అలా అప్లయన్సెస్ పనిచేస్తున్నాయి. వీటన్నిటికీ కావలసినటువంటి పవర్ హౌస్లో విద్యుత్తుని సృష్టించారు. అంటే హిరణ్య గర్భ బ్రహ్మయందు క్రియాశక్తి జ్ఞానశక్తి సృష్టిస్తే, ఆ క్రియాశక్తి జ్ఞానశక్తి రూపమైన హిరణ్య గర్భ బ్రహ్మ నుండి మనలో ఒక్కొక్కరిలో క్రియాశక్తి జ్ఞానశక్తి వలన మనము ఇంట్లో ఉన్న ఒక్కొక్క గ్యాడ్జెట్ ఎలక్ట్రిసిటీ, పవర్ హౌస్లోని ఎలక్ట్రిసిటీ వల్ల ఎలా పనిచేస్తాయో అలా మనం కూడా పనిచేస్తున్నాము. సర్వప్రాణం అన్నారు ఇక్కడ. సర్వప్రాణం అంటే సమష్టి ప్రాణం. హిరణ్య గర్భ బ్రహ్మ పరబ్రహ్మ, హిరణ్య గర్భ బ్రహ్మని పరబ్రహ్మ గారు సృష్టించారు. అయితే ఇన్నున్నాయో వస్తువులు. హిరణ్య గర్భ బ్రహ్మ ఒకరు, ఆయన నుంచి వచ్చినటువంటి ఈ మల్టిపుల్ సృష్టి లేదు. ఇదంతా వివర్తం బ్రదర్, ఓన్లీ రిఫ్లెక్షన్. వస్తువు ఒక్కటే, అదే సత్యం. ఇది అఖండితమైన సత్. అఖండితమైన సత్తు మనకు కనపడదు. మనం చూసేటటువంటి సత్తా, ఇదిగో గ్లాస్ ఉంది, టేబుల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను ఉన్నాను అనేటటువంటిది ఖండితమైనటువంటి సత్తాగా ఉంటుంది. ఈ సత్తాలన్నిటికీ మూలముగా ఉన్నదే సత్. అది జడము ఎన్నటికీ కానేరదు. ఆ సత్ చిత్తే, జ్ఞానాత్మకమే. సదేవ చిత్, చిదేవ సత్. సదంశాన్ని మనము ఈజీగా పట్టుకోలేము. కొన్నిటి యందు మాత్రమే సదంశము, చిదంశము మాత్రం అన్నిట్లో పట్టుకోలేము. సదంశం అన్నిట్లోనే తెలుస్తూ ఉంటుంది, చిదంశము అవ్యక్తంగా ఉంటుంది. ఎక్కడ మీడియం ఉంటుందో, ఎక్కడ ప్రతిఫలనము చేతన ఏర్పడుతుందో, అక్కడ చిత్తు ప్రకటమవుతుంది. అంటే ఏమిటర్థము? ఏదైనా పదార్థము సచ్చిత్తుగా ఉండాలి అంటే, తెలియాలి అంటే, స ఇంద్రియమై ఉండాలి. అంటే ఇంద్రియాలను కలిగి ఉండాలి. అంటే రిసీవింగ్ యాంటెనా ఉండాలి, అవుట్పుట్ ఛానల్స్ ఉండాలి, జ్ఞానేంద్రియాలు ఉండాలి, కర్మేంద్రియాలు. ఈవెన్ చీమైనా సరే ఇలా వెళుతూ ఉంటే ఏదో అబ్స్ట్రక్షన్ ఉందని తెలుసుకునే జ్ఞానం ఉంటే అక్కడి నుంచి వైదొలగి పక్కకి వెళుతుంది. అక్కడ పంచదార ఉంది అనే జ్ఞానం తెలిస్తే ఆ పంచదార అణువు వైపు వెళుతుంది. అంటే ఇంద్రియాలని కలిగి ఉండాలి, ఆర్గాన్స్ని కలిగి ఉండాలి. అందుకే వీఆర్ కాల్డ్ ఆర్గనిజం. ఆర్గనిజం మీన్స్ ద వన్ విచ్ హ్యాస్ గాట్ ది వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ ఫంక్షన్. సేంద్రియమై ఉండాలి. ఉనికి లేనిదే ప్రకాశం ఎలా ఉంటుంది? ఇది ఉంటేనే కదా తెలుస్తుంది. తెలిసిందంటే ఉన్నది కదా. ఉండనిదే తెలియదు, తెలియనిదే ఉండదు. సదేవ చిత్, చిదేవ సత్. ఇక్కడ ఆపుకుందాం. ఓకే.